హే గైస్ వెల్కమ్ టు జాబ్ డెస్క్ తెలుగు నేను కనకరపుల్లేపు. సో గైస్ ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో, ఎవరైతే ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ ఒక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ మాట. ప్రతి నెల మీరు 18,000 రూపాయల నుంచి 20,000 దాకా సంపాదించుకునే ఒక మంచి జాబ్ ఒకటి వచ్చింది. సో ఈ లేట్ చేయకుండా ఈ యొక్క వీడియోని చివరి చూద్దాం. సో అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ యొక్క జాబ్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి. సో గైస్ లేట్ చేయకుండా ఓవర్ టు మై స్క్రీన్. సో గైస్ మీరు చూస్తున్నారు కదా, మనకి నోబ్రోకర్.com అనే ఒక మంచి పెద్ద కంపెనీ నుంచి మనకి ఓహెచ్ఎం ఎక్స్పర్ట్ అనే జాబ్కి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయ్యిందండి. సో గైస్ ఈ యొక్క అప్లికేషన్ మనకి నౌకరీలో ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు 100+ అప్లికేషన్ మాత్రమే ఉన్నాడు. సో దట్ మీరు ఎంత తక్కువ మంది ఉంటే అంత ఫాస్ట్గా మీరు అప్లై చేసుకుంటే మీకు రెస్పాన్స్ చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీంట్లో 6 days వర్క్ చేయాల్సి దానికి మనం సిద్ధంగా ఉండాలి. అలాగే మనకి మండే టు థర్స్డే ఏ డే అయినా సరే మనకి వీక్ ఆఫ్ ఉంటుంది. సో మన యాజ్ పర్ రిక్వైర్మెంట్ మనకి వీక్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి శాలరీ అనేది 12,000 per hand మనకి శాలరీ వస్తుంది. అలాగే మనకి అలవెన్స్ కింద 2,000, అలాగే మనకి ఇన్సెంటివ్స్ కింద 6,000 రూపాయలు మనకి టోటల్గా 18,000 నుంచి 20,000 దాకా మనం సంపాదించుకునే అవకాశం దీంట్లో ఉంటుంది అనమాట. అలాగే మనం డైలీ లాగిన్ అవర్స్ ఎప్పుడుతో ఉన్నా మనకి పొద్దున్న 8 గంటల నుంచి 10 గంటల దాకా మనం ఆన్లైన్లో ఉండాలి. సో వర్క్ ఉంటుంది అని కాదు, మనం దీంట్లో ఆన్లైన్లో ఉంటే కనుక మనకి ఎటువంటి వర్క్ సరే వాళ్ళు మనకి అసైన్ చేస్తారన్నమాట. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ కనుక మనం దీంట్లో ఇంగ్లీష్లో కొంచెం ఫ్లూయెన్సీగా ఉండాలి. అదే వీరి యొక్క మెయిన్ రిక్వైర్మెంట్. ఓకే, సో గైస్ ఇకపోతే మనకి నో బ్రోకర్ నుంచి మనకు బాగా తెలిసే ఉంటుంది కనుక ఈ మధ్య రీసెంట్గా బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెయిన్ సిటీస్లో ఈ యొక్క వెబ్సైట్ మనకి బాగా ఫేమస్ అవుతుంది. సో దీంట్లో ఎక్కువ ప్రాపర్టీ లిస్ట్ అయి ఉంటుంది అనమాట. సో ఇకపోతే అసలు మీ రోల్ ఏంటి అంటే కనుక ఓఆర్ఎం అంటే ఏంటి కనుక మనకి ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్ అనమాట. దట్ మీన్స్ ఒకవేళ ఏదైనా ఒక సోషల్ మీడియాలో కానీ వెబ్సైట్లో కానీ ఏదైనా ఒక సోషల్ మీడియా లాంటి వెబ్సైట్లో కానీ మనకి ఈ యొక్క నో బ్రోకర్ సంబంధించి ఏదైనా ఒక రివ్యూ కానీ ఏదైనా ఒక ఫీడ్బ్యాక్ కానీ వచ్చిందనుకోండి, ఆ యొక్క రివ్యూని ఆ యొక్క ఫీడ్బ్యాక్ని మనం కస్టమర్కి హ్యాండిల్ చేస్తూ అలాగే మన బ్రాండ్ రెప్యుటేషన్ని పోగొట్టకుండా ప్రతి హ్యాండిల్ని ప్రతి ఒక్క ఫీడ్బ్యాక్ని మనం కేర్ఫుల్గా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. వాళ్ళకి టైంగా ఫీడ్బ్యాక్ ఇవ్వడం, వాళ్ళకి రివ్యూకి రెస్పాండ్ ఇలాంటి ప్రతిదీ కూడా మనం చేస్తూ ఉండాలి. ఇదే మన యొక్క మెయిన్ రెస్పాన్స్ అనమాట. అలాగే దీంట్లో మనకి ఏ యొక్క రివ్యూకి ఎలా రెస్పాండ్ అవ్వాలి ప్రతిదీ కూడా మనకి డ్రాఫ్ట్ రెస్పాన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఆ యొక్క డ్రాఫ్ట్ రెస్పాన్స్ బేస్డ్ అప్పుడు మనం కాపీ పేస్ట్ సరిపోతుంది. మనం దాంట్లో ఈజీగా ఈ యొక్క వర్క్ చేసుకోవచ్చు. ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేశారో, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో వాళ్ళకి బెస్ట్ ఆపర్చునిటీ అనమాట. ఎటువంటి కోడింగ్ ఉండదు, ఎటువంటి నాలెడ్జ్ అక్కర్లేదు, ఎటువంటి క్లయింట్స్ మీటింగ్ ఉండవు. మీకు జస్ట్ వాళ్ళు చెప్పిన వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేస్తే చాలు, వాళ్ళు మిమ్మల్ని ఈజీగా ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క జాబ్కి కావాల్సిన మెయిన్ క్వాలిఫికేషన్ కనుక మనకి రైటింగ్ స్కిల్ అనమాట, టైపింగ్ స్కిల్స్ అనమాట. సో మనకి ఎక్కువ టైపింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్ కావాల్సి ఉంటుంది. అలాగే కొంచెం రీసెర్చ్ బేస్డ్, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ప్లాట్ఫామ్స్లో ఎలా రెస్పాండ్ అవుతున్నారు, మనం రెస్పాండ్ అవ్వాలి, దాని గురించి మనకి కొంచెం రీసెర్చ్ కావాలి. అలాగే మీకు కొంచెం ఇంగ్లీష్లో నాలెడ్జ్ అంటూ ఉండాలి. ఇంగ్లీష్ వర్డ్స్ రాయగలగాలి, ఇంగ్లీష్ వర్డ్స్ చెప్పగలగాలి. అలాగే ఇంగ్లీష్ వర్డ్స్ గురించి ఎక్కువ నేర్చుకుంటూ ఉండాలి. ఒకవేళ మీకు 10th ఇంటర్ కాకుండా మీకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ మార్కెటింగ్ ఉన్నా సరే మీరు దీంట్లో ఈజీగా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబులే. సో ఇది గైస్ ఇవాల్టి మన జాబ్ అప్డేట్ నోబ్రోకర్.com అనే ఒక మంచి కంపెనీ నుంచి ఓఆర్ఎం ఎక్స్పర్ట్కి. సో ఒకవేళ మీరు కనుక ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాంట్లో అప్లై చేసుకోవచ్చు. ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ క్వాలిఫికేషన్, నేను దాని తగ్గట్టు జాబ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అందరికీ బై బై, సైనింగ్ ఆఫ్.